హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పాలకోవా చేయబోతున్నానండి. దీనికోసం క్రీమ్ మిల్క్ అండి, లీటర్ పాలు పడతాయండి. క్రీమ్ పాలు లీటర్ తీసుకున్నానండి. లీటర్ పాలకి కప్పున్నర షుగర్ పడుతుందండి. ఇదిగోండి కప్పున్నర షుగరు. దీన్ని పాలు లీటర్ పాలు పావు లీటర్ పాలు అయ్యే వరకు మరిగించుకోవాలండి బాగా. ఈ లీటర్ పాలు పావు వంతు అయ్యే వరకు ఇలాగ తిప్పుకుంటూ ఉండాలండి. సైడ్ ఉన్న మేగడ కూడా పాలలో కలుపుకుంటూ తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్న పాలని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే పొంగు వచ్చేసి మేగడ కడుతుందండి. ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలండి మనము. ఎందుకంటే ఇలాగ మేగడ కడతా ఉంటుంది, సైడ్లో ఏమిటి అతుక్కుంటూ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా తీసేసుకుని పాలలో కలుపుకుంటూ తిప్పుకోవాలండి. హాఫ్ బాయిల్ అయినాయండి, ఇంకొంచెం అవ్వాలి, దగ్గరికి అవ్వాలి. అవగానే మనం అప్పుడు షుగర్ వేసుకుందాం. ఒక వంతు పాలు అయిపోయినాయండి. ఇవి చూడండి చిక్కబడ్డాయి పాలు. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందామండి. మీడియంలో పెట్టుకొని జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇది ఇప్పుడు కొంచెం పలసగా అవుతుంది. మనం పంచదార వేసుకున్నాం కదండి, ఈ టైంలోనే మనం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి, హైలో మాత్రం అస్సలు పెట్టద్దు, మాడిపోతుంది. రెడీ అవ్వడానికి ఇది దగ్గరికి వస్తుందండి, కొంచెం అవ్వాలి, దగ్గర పడాలి. కోవా దగ్గర పడిందండి. ఇప్పుడు చెంబుతో కానీ ఏదైనా గిరటితో కానీ ఇలాగా అనుకుంటూ ఉండాలండి, మెత్తగా అయ్యేంత వరకు. ఇది దగ్గర పడుతుంది. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా మనం చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఉండలు చుట్టుకుందామండి. ఉండలు చుట్టుకుందాము. కొంచెం గోరువెచ్చలుగా అవ్వగానే ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. ఇగో ఇప్పుడు ఉండకొచ్చిందండి. మనకి నచ్చిన షేప్లో చేసుకోవడమే. పాలకోవా రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్లయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ అది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.